హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే బొబ్బాస్కాయ అయితే కోసేసుకుందాం. వెరీ వెరీ టేస్టీ అండి. కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇలా అయితే పీలర్ పెట్టి అయితే శుభ్రంగా తొక్క చెక్కేసుకుందామండి. ముక్కలు అయితే కట్ చేసేసుకుందాం నీట్గా. అయితే జ్యూస్ కూడా చేసేసుకుందాం. చూడండి, జ్యూసు చాలా హెల్త్కి మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చండి. బొబ్బాస్కాయ ముక్కలు కూడా అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. రండి వెళ్ళిపోదాం, కోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి, కలర్ అయితే సూపర్, చాలా చాలా టేస్టీ. జ్యూస్ కూడా చేసుకుందామండి. వేరే కాయ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ఇదొక కలర్ కాయ, ఇంకొక కలర్ కూడా చూపించేస్తా. ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి బాక్స్లో. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తీసి అది కూడా జ్యూస్ చేసి చూపించేస్తా. చూడండి, సీతాఫలకాయలు హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు సీతాఫలకాయల సీజన్ అండి. చాలా చాలా బాగుంటాయి. వావ్, చూడండి, ఫ్రూట్స్ తీసుకోండి, రోజు హెల్తీగా ఉండండి. చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. నేను ఎలా తీయాలి ఏంటి అన్నీ చూపించానండి. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ అయితే అది కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి. ఈ కాయ అయితే ఎలా ముగ్గిందో చూపిస్తాను. ఫ్రూట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ముగ్గిపోయిందో. జ్యూస్ అయితే చేసేసుకుందాం. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ కాయ అయితే ఇది హైబ్రిడ్ కాయ అండి. చాలా చాలా బాగుంటుంది. కలర్ అయితే సూపర్. ఇందాక చూపించిందేమో జవరి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. రెండు కూడా కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇలా ముక్కలు అయితే కట్ చేసేసుకోండి. చూడండి, మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఇలాగా ముక్కలు అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్లో అయితే మొత్తం వేసేసుకుందామండి. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. అన్నీ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తాగేస్తారండి. ఈ జ్యూస్ అయితే హెల్తీగా కూడా ఉంటారు. చాలా టేస్టీ అండి. 2 యాలక్కాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ అండి. చూడండి, ఇలా యాలక్కాయలు వేసిన తర్వాత అయితే మిక్సీ పెట్టేసుకుందాం. చూడండి, ఇలా ఒకసారి అయితే మిక్సీ పట్టేయండి. ముక్కలు వేసిన తర్వాత అయితే చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టేయండి. స్మూత్గా రావాలండి. ఫస్ట్ అయితే ఏమీ పైకండి, పాలు అదిని నెక్స్ట్ అయితే పాలు పోసేసుకుందాం. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అయితే పాలు పోసుకోండి. మనకు కావాల్సిన పోసుకోవచ్చండి. షుగర్ పేషెంట్లు అందరూ తాగొచ్చండి. హనీ అయితే వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. దగ్గులు, రంపులు, జ్వరాలు ఏమీ రావండి మన దగ్గరికి అయితే. ఇలా అయితే తీసుకోండి. తేనె అయితే మీకు ఎన్ని స్పూన్లు కావాలితే అన్ని స్పూన్లు వేసుకోవచ్చండి. నేనైతే 3 స్పూన్లు వేస్తా. చూడండి, ఇలా అవుతాయి వేసేసాను. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుని మళ్ళీ మిక్సీ అయితే పట్టేద్దాం. చాలా టేస్టీ అండి. పాలు అయితే కాచి చల్లార్చుకుని పొయ్యండి. పచ్చిపాలొద్దు. కాచి చల్లార్చిన పాలు అయితే టేస్ట్ బాగుంటాయండి. మీగడ అది తీకండి. మీగడ తీయకుండా మీగడ కూడా అందులోనే వేసేయాలి. చూడండి, ఇలా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది.
నేనైతే ఒక గ్లాస్ చాలని చేసుకున్నానండి. అయినా కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం వాటర్ వేసి బౌల్ అయితే ఇలా అనేద్దామండి. నీట్గా అయితే వచ్చేసింది చూడండి. పర్ఫెక్ట్గా అయితే ఎక్కడా కూడా లేకుండా హెల్త్కి చాలా మంచిదండి. బొబ్బాస్కాయలు ఉంటే గనక రోజు జ్యూస్ తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి పక్కా కొలతలతో కరెక్ట్గా. చాలా టేస్టీ అండి, కానీ చిక్కగానే తీసుకోండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. చూడండి ఇలా గ్లాస్లో అయితే పోసేసుకున్నా. ఇంకా మిగిలిపోయిందండి, ఇంకో గ్లాస్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా. చూడండి శుభ్రంగా తాగేస్తా. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. బై బై ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. బాయ్.